అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు. ఆ 40 దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు? నేను వెలిగించే కష్టములు శతకు మధు రసాలతో మత్తు పానీయాలతో రుచిగా పులించే వారి జీవంపై దెబ్బతీస్తారు. దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు. నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు. హంసతూలికా కల్పాల మీద పువ్వులు పంచి పవళించిన వారిని నాసరే కట్టెల పార్కు వరకు కదిలేలా చేస్తారు. సుఖాలు విడిచి కటిక నేల మీద సేనిస్తారు. పరిమళాలు వెల్లు పన్నీటి జలకాలకు తిలోదకాలు పిలిచి శ్రద్ధమాడించేలా చేస్తారు. ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కట్టుకోవడానికి తగిన బట్ట లేక నఖకేశ సంస్కారాలు పాదరక్షణ లేక తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి ధీరంగా ధరించేటట్టు చేస్తారు. నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నఖకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు. సంతోషమేగా స్వామి. మరో ముఖ్యమైన విషయం, నా చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించు స్వామియే శరణమయ్యప్ప అని శరణ ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు. అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు, శుభయోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ. తోటి నీలు మది నింపి కదిలేము స్వామి, అంటగా నుండి నీడగా నిలిచి దీక్షను కావయ్యా.
నిండి స్వామియే